Hi everyone, welcome to More Money Trading Education Hub. 22 జనవరి 2025 బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్గా వర్క్ అయింది ఈ జోన్ అనేసి. బాగా గమనించండి, ఇక్కడ మనం సర్కిల్ వేసి చూపిస్తున్నాం. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ వర్క్ అయింది. ఇక్కడ ఈ విధంగా 3 టైమ్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది రెసిస్టెన్స్ని. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఈ వాల్యూ బ్రేక్ అయిందో డౌన్ సైడ్కి, మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఫాల్ చూసాం. సో అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ మనకు మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఏదంటే 49,450, 49,639. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళారంటే ఇక్కడ బాగా గమనించండి, ఎందుకు ఈ వాల్యూ ఇంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ గమనిస్తే ఇంకొంచెం క్లోజ్ చేస్తాను. బాగా గమనించండి, ఇంకా లాంగ్ వెళ్ళొచ్చు, బట్ అంత లాంగ్ అవసరం లేదు మనకి. ఇక్కడ ఒక సర్కిల్ గమనించండి, ఫస్ట్ టైము, సెకండ్ టైము, నెక్స్ట్ దీనికి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ ఏం చేయింది, బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్ తీసుకుంది. బాగా గమనిస్తే ఇక్కడ అర్థమవుతుందా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ బాగా గమనించండి, అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, 2 టైమ్స్ సపోర్ట్స్ తీసుకుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆల్మోస్ట్ నియర్ బై ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుంది. సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ఈ వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ ఇక్కడ మనకు రెస్పెక్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ వాల్యూని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందో, సో మళ్ళీ ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఏ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి డౌన్ సైడ్ బ్రేక్ అయిందో అదే మళ్ళీ ఏమవుతుంది, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం అవ్వాలని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ చూడండి, గమనించండి. సో అదే ఇప్పుడు మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీకు డిలీట్ చేస్తున్నా అర్థం అవ్వడానికి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ట్రెండ్ లైన్ గమనించండి, ఏ విధంగా మనము ట్రెండ్ లైన్ని అప్లై చేస్తున్నాం అనేసి. ఇందులో చూడండి, నీట్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ అబోవ్ క్రాస్ అవ్వాల. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలని ఇది మనం కొద్దిగా కాషాయం కలర్లో అప్లై చేస్తాం. ఇక్కడ గమనించండి, నేను మీకు ఏ విధమైన హైడ్ లేకుండా సబ్జెక్టు మొత్తం నేర్పిస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఫస్ట్ టైము ఇక్కడ ఎన్ని టైమ్స్ మీకు ఈ క్యాండిల్స్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కే మూవ్ అయినాయి. సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ గమనించండి. ఓకే, ఈ విధంగా నేను ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ కూడా మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సపరేట్గా లేకుండా. సో ట్రెండ్ లైన్ ఏ విధంగా గీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ రేపు 22 అంటే 22 ఇది ఏమవ్వాల, బ్రేక్ అవ్వాలి ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే నెక్స్ట్ మన రెసిస్టెన్స్ ఎక్కడ దాకా ఉంటుందంటే ఫస్ట్ టార్గెట్ 49,450 మన ఫస్ట్ రెసిస్టెన్స్గా మనం గమనించండి. ఈ విధంగా లేదు, ట్రెండ్ లైన్కి డౌన్ అయితే ఈ విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ కాలేదంటే అగైన్ మనం డౌన్ సైడ్ చూడవచ్చు. ఈ విధంగా డౌన్ సైడ్ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డౌన్ సైడ్ కూడా ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందంటే ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్టు ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. సో ఈ వాల్యూ గమనించండి. సో మనకు గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం సపోర్ట్కి. ఎప్పటికి ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఇక్కడ కూడా కొద్దిగా ఓకే, ఇంచుమించు ఈ రేంజ్ దాకా ఇప్పుడు వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది బ్రేక్ ఇస్తే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఈ విధంగా గమనించండి, అర్థమవుతుందా? టోటల్గా బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ జోను, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోను, దాంతోపాటు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ సబ్జెక్ట్ ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ సబ్జెక్ట్ మీరు బాగా గమనిస్తే సపోర్టు ప్లస్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ బేస్ మీద కూడా మార్కెట్ ఏ విధంగా అప్ ట్రెండ్ పోతుందా, డౌన్ ట్రెండ్ పోతుందా, సైడ్ వేస్ పోతుందా, 3 ట్రెండ్లు ఉన్నాయి కదా మన మార్కెట్లో. సో ఈ విధంగా అప్ ట్రెండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇస్తే అప్ ట్రెండ్కి తీసుకుంటుంది, లేదంటే మళ్ళీ అగైన్ డౌన్ రావాలి. డౌన్ అయితే ఇక్కడ మెయింటెనెన్స్ సపోర్టు
దగ్గరలోనే ఉన్నాయి, ఇది కూడా గమనించండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనము ఫండమెంటల్ గురించి, ట్రెండ్ లైన్స్ గురించి, క్యాండిల్స్ గురించి, 16 రకాల ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.